హాయ్ గైస్, ఈరోజు అయితే మంది తినాలనిపించి మండికి అయితే వచ్చానమాట. రోజు రొటీన్గా రైస్ ఏం తింటా అని ఈరోజు మందికి అయితే వచ్చాను. ఇక టేస్ట్ పరంగా మాత్రం ఇక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. అంతకుముందు చాలా వీడియోలు కూడా మనం అప్లోడ్ చేసాము మన ఫ్రెండ్స్తో పాటు. ఇప్పుడైతే మండికి వచ్చాను, అక్కడే తిందాం అనుకున్నాను కానీ ఇంటికి తీసుకుపోయి కాస్త ప్రశాంతంగా ఎక్కువ టైం అయినా తినొచ్చు అనిపించింది. ఇక్కడ ఆంబియన్స్ మాత్రం చాలా బాగానే ఉంటాయి. నేను పార్సల్ అయితే చెప్పాను, దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జెస్ పడ్డది అనమాట. ఇంతకీ మంది పేరు చెప్పలేదు కదా, అదే మన అల్కాపూర్లోని కింగ్స్ మండి అని. అంతకుముందు కూడా చాలా సార్లు వచ్చాను కదా, మీరు చూసుండు నా పాత వీడియోలో మన ఫ్రెండ్స్ తో పాటు. ఇక ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చానమాట. వస్తూ దారిలో ఒక థమ్స్అప్ అయితే పట్టుకొచ్చాను. ఆల్మోస్ట్ 3 అయిందనమాట టైం వచ్చేసి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంత లేట్ గా తినడం వల్ల అందుకనే పొట్ట బయటకు వస్తుందని చాలా మంది కామెంట్లలో చేస్తున్నారు. ఇక మనం పార్సల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. 2 లెగ్ పీసెస్ పార్సల్ అయితే చేశాను అనమాట. 2 లెగ్ పీస్ ఇచ్చాడో లేదో ఇక ఓపెన్ చేసి చూద్దాం. మండి అయితే ఫైనల్ గా మనం ఓపెన్ చేసి ఇక ప్లేట్ లో మండి టైప్ లో అయితే పెట్టుకుందాం అనమాట. డబల్ మసాలా చెప్పాను, మసాలా మాత్రం చాలా గట్టిగా ఉంది. మీరు మాత్రం తినలేరు. చాలా మంది స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు మాత్రమే స్పైసీగా తీసుకుంటారు, మిగతా వాళ్ళు మాత్రం నార్మల్గా తీసుకుంటే చాలా బెటర్ అనిపించింది అనమాట. నేను కూడా మసాలా ఎక్కువ చెప్పాను, తక్కువ చెప్పి ఉండాల్సింది అనిపించింది. 2 పీసెస్ అంటే ఒకటి లెగ్ పీస్ ఇచ్చాడు, ఇంకోటి ఏమో చెస్ట్ పీస్ ఏమో ఇచ్చాడు సంథింగ్. ఇప్పుడు మైనస్ పెట్టుకొని మనం మంది టైప్ లో అయితే సెటప్ చేసుకుందాం. ఇంకా టేస్ట్ పరంగా ఎలా ఉందంటే టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. మండి స్పైసీ ఉన్నా కూడా ఇందులో మాత్రం కాంబినేషన్ చాలా బాగుంది. మధ్యాహ్నం టైంలో మండి తినుకుంటూ థమ్స్ అప్ చల్లగా తాగుతుంటే మాత్రం కడుపులో మాత్రం చల్లగా అనిపించింది. టేస్ట్ పరంగా మాత్రం అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.